సారీ విహారీ, అర్జెంట్ పనుండి నీ పెళ్ళికి రాలేకపోతున్నాను. ఫ్రీ టైం చూసుకొని నేను కలుస్తాను. అరే అరే ఆ విషయం తర్వాతరా, నాకు ముందు నువ్వు ఒక హెల్ప్ చేయాలరా. ఏంట్రా అది? అరే ఆ ప్రకాష్ గారు లక్ష్మిని బ్లాక్మెయిల్ చేశాడురా. నేనేమో ఇక్కడ పెళ్లి హడావిడిలో ఉన్నాను. ఇప్పుడు లక్ష్మి ఇక్కడ కనిపించట్లేదు, బట్ కంపల్సరీ వాడి దగ్గరికే వెళ్ళుంటుందిరా. ప్లీజ్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి లక్ష్మిని ప్రకాష్ని ట్రేస్ చేసి ఎక్కడున్నారో చెప్పరా. రే, ఇందాకే మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందిరా. ఆ ప్రకాష్ గాడు హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళతో టచ్లో ఉన్నాడంట. వాళ్ళని ట్రాక్ చేయడానికి కమిషనర్ గారు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ని అపాయింట్ చేశారు. వాళ్ళ డిపార్ట్మెంట్లోనే బెస్ట్ అండ్ టాప్ కాప్స్. జేడీ అండ్ కేడీ టీమ్. జేడీ అండ్ కేడీలు ఇద్దరు ఆ ప్రకాష్ అండ్ మాఫియా వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళని పట్టుకునే మిషన్ మీదే ఉన్నారు. రే, ఒక పని చేయరా, నేను జేడీ నెంబర్ పంపిస్తాను, వాళ్ళతో మాట్లాడు. నీకు ప్రకాష్ గారు ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. సరేరా, థ్యాంక్ యూ. వాళ్ళని క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి. ఓకే మేడం. మేము అక్కడికి ఇంకో 10 minutes లో రీచ్ అవుతాం. బీ కేర్ఫుల్. ఏమైనా మూమెంట్స్ ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మేడం. కేడి, మూవ్ ఫాస్ట్. హలో హలో, జేడీ గారా మాట్లాడేది? యా, హూ ఆర్ యూ? నా పేరు విహారీ అండి. నేను మీ డిపార్ట్మెంట్లో పనిచేసే గణేష్ వాళ్ళ ఫ్రెండ్ అండి. సరే చెప్పండి. మీరు ప్రకాష్ అనే వాడిని ట్రాక్ చేస్తున్నారు కదా, వాడు ఎక్కడున్నాడో మీరు కొంచెం చెప్తారా? మేము అలా చెప్పకూడదండి. మా మిషన్ డీటెయిల్స్ అని మేము చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాం. మేడం, ఆ ప్రకాష్ గారు లక్ష్మి అనే అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశాడు.